ఇక్కడ ఈవెన్ కలకత్తాలో ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినాం మనము, ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకని చెప్పి. ఇక్కడ సరే ఇప్పుడు కలకత్తాలో కొంత చిన్న ఇన్సిడెంట్ అయింది కాబట్టి కలకత్తాలో కొంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ కొన్ని మన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ మనం ఏంటంటే ఈ కలకత్తాలో ఎట్లా ఉంది, ఏ రకమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకొని అక్కడ మాకు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఏమని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు పంపించినాం కొంతమందిని. సో ముందు జాగ్రత్త చర్యగా మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవి వెంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టీస్ కొంచెం తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని చెప్పి ప్రజలలో అందుకు ఆయన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ, ఆయన ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్లో పాత ఫుట్బాల్ కల్చర్ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:15 ఆ టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:15 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించిన దాన్ని. ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించిండ్రు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులకు వాళ్ళు విభజించిన వాళ్ళని, 4 గ్రూపులకు విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకి బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికి టాకా కాన్సెప్ట్లో భాగంగా చేస్తున్నారు అది. తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం ఇది ఈ టికి టాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారనమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ కూడా తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7తో అయ్యే టీమ్ మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి, ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే QR కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా అమ్మేందుకని కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ QR కోడ్ పాస్ అయిన వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్ ఇంతకుముందు చెప్పినాను నేను. సుమారుగా 1 అవర్ కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది ఇది ప్రోగ్రామ్. ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ని చూడడానికి మెస్సీని కలవడానికి వస్తున్నారు అన్నమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నామా ప్యాలెస్ వద్ద ఇట్లాంటి భద్రత
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడ ఏం ప్రోగ్రామ్ లేదండి. అక్కడ కేవలం ఆయన శంషాబాద్లో దిగిన తర్వాత, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫలక్నుమా ప్యాలెస్లో ఆయన కొంత రెస్ట్ తీసుకుంటాడు. ఒక అరగంట 30 గంట రెస్ట్ అయిపోయిన తర్వాత, రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సుమారుగా ఒక గంట సేపు ఉంటుంది అనుకుంటా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్. ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆయనతో కలిసిందుకని చెప్పి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళతో ఫోటోలు దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి చక్కగా ఇక్కడ వస్తారు. సార్, కోల్కతాలో అభిమానులంతా గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లారు. సో అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది. సో ఇక్కడ గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసి భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది? అట్లా ప్రయత్నం చేయకుండానే కదా ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నాం. ముందే ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు కలకత్తాలో అయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం వచ్చినాను నేను ఇక్కడికి. ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఆఫీసర్లు తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇట్లా బయటికి గ్రౌండ్ లోపలికి దుంకే అవకాశం ఉందో అవన్నీ కూడా ప్లగ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అవకాశం లేకుండా ఇక్కడ స్టేడియం లోపల ఫోటోలు దిగే అవకాశం లేదు. ఆ ఫోటోలు దిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ దానికి కూడా టికెట్ పెట్టినరు. ఆ టికెట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఫలక్నుమా హోటల్లో ఉంది, ప్యాలెస్ హోటల్లో. అక్కడ మాత్రమే ఫోటో స్టేషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరికెవరు ఫోటోలు ఉండవు. సో దయచేసి ఎవరో సెల్ఫీలు తీసుకుంటామని చెప్పి ఇట్లా అని చెప్పి చేస్తే ఆ ప్రయత్నం చేయవద్దు. అట్లాంటి అవకాశం లేదు ఇక్కడ. సార్, కోల్కతాలో ఎక్కువ రూప్ పార్టీలు లేకపోవడం వల్ల ఇట్లాంటి ఘటనలు జరిగినాయని చెప్తున్నారు. మన దగ్గర ఎన్ని రూప్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ 20 రూప్ పార్టీలు పెట్టినామండి. 20 రూప్ పార్టీలు పెట్టిన మొత్తం గ్రౌండ్ చుట్టూ, గ్రౌండ్ బయట కూడా మొత్తం కలుపుకొని 20 రూప్ పార్టీస్ పెట్టినాం. సార్, రోడ్లో మీకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం చుట్టూ కూడా వచ్చే అవకాశం అంటే అది చెప్తున్నాను కదా, అందుకోసం చెప్తున్నాను. ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది వస్తే ఇట్లా పెద్ద ఎత్తున. ఎందుకంటే ఇది ఒక 1 అవర్ మ్యాచ్, ఇది స్ట్రీట్ మ్యాచ్ లాగా దినమంతా జరగదు. ఇది 5-6 అవర్స్ జరగదు ఇది. కాబట్టి దయచేసి మీరు ఆయన వచ్చి ఎవరు కనిపించరు. అక్కడ స్టేడియం లోపలనే కనిపిస్తారు కానీ స్టేడియం బయట ఎవరు కనిపించరు. వచ్చి ఎవరిని చూస్తారు మీరు వచ్చి. కాబట్టి నేను కోరేది ఏమిటంటే ఎవరికైతే ఆ క్యూఆర్ కోడ్ ప్రకారం టికెట్లు కొనుక్కున్నారో, ఆన్లైన్ టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రాండ్రి. మిగతా వాళ్ళు దయచేసి రావద్దు. ట్రై చేస్తామండి ఇట్లా కూడా. మరి మన చేతులు ఉండదు కదా కొన్నిసార్లు. ఫ్లైట్ డీలే కావచ్చు, ల్యాండింగ్ సమస్యలు కావచ్చు, ఫాగ్ ఉండొచ్చు. మన చేతిలో కొన్ని సమస్యలు ఉండవు మన చేతిలో. అయినప్పుడు దాని తగ్గట్టు కూడా మనం ప్రయత్నం చేస్తాం. డిలే అయినా మేము సమస్య లేకుండా ప్రయత్నం చేస్తాం. 2 గంటలు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందన్నారు. దానికోసం ఏమైనా నిబంధనలు ఉన్నాయా? దానికి కొంత అభిమానులు హంగామా చేసే అవకాశం ఉంది. అది ఏముంటుంది, ఎవరైనా కానీ మెస్సీ కోసం వచ్చిన వాళ్ళు బయట వాళ్ళకి సపరేట్గా మ్యూజిక్ కోసం సపరేట్గా రారు కదా. వీళ్ళే వాళ్ళు కదా. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ.